హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10వ తరగతి తెలుగులోని డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించిన 2వ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు డాక్టర్ సామల సదాశివ రాసిన పాఠ్యాంశము. ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే ఈ పాఠ్య భాగాన్ని రచించింది డాక్టర్ సామల సదాశివ. ఈ పాఠ్యాంశాన్ని రాశాడు. దీంట్లో తెలంగాణ భాషంతా తౌరేఖ్యాంధ్రమని ఎవడో అన్నాడు. అంత అగ్గోకున్నదా తెలంగాణ భాష? ఇక సహించవద్దు, అందుకని నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి. జిద్దేంది? అసలు మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషలనే నీ బతుకున్నది, నీ యాసలనే నీ సంస్కృతి ఉన్నది. ఆ యాసలున్న పలుకుబల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషలన్నా నువ్వు రాసే ధైర్యం చేయి. మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలి. దానికి భాష చాలా ముఖ్యమైనది. ఎవని యాసల ఎవని భాషల వాడు రాయాలి. తెలుస్తుందా అన్నది లేనే లేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి. ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందరనే మనం అనుకునుడు మనను మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలి. నేనెన్నోసార్లు చెప్పిన భాష 2 తీర్లు. ఒకటి బడిపడుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి అని ఈ వాక్యాలు అన్నది ఎవరంటే కాళోజీ నారాయణరావు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఈ పాఠ్యభాగం ఉద్దేశం చూసినట్టయితే భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా సౌందర్యవంతంగా వెలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లోని గొప్పతనాన్ని బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని సొగసును తెలియజేయటమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ పాఠ్యభాగం అనేది వ్యాస ప్రక్రియకు చెందింది. ఎవరి భాష వాళ్లకు వినసొంపనే ఈ పాఠ్యభాగం వ్యాస ప్రక్రియకు చెందింది. వ్యాసం అంటే ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేదాన్ని మనం వ్యాసం అంటాము. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటము ఈ వ్యాసం యొక్క లక్షణం. ప్రస్తుతం పాఠ్యభాగం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది. ప్రస్తుతం ఈ పాఠం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన యాది అనే ఒక వ్యాస సంపుటిలో నుండి తీసుకుంది. ఇప్పుడు డాక్టర్ సామల సదాశివ పరిచయం చూద్దాము. ఇతను మే 11, 1928 సంవత్సరంలో జన్మించాడు. ఆగస్టు 7, 2012లో మరణించాడు. డాక్టర్ సామల సదాశివ జన్మించిన గ్రామం పేరు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగా మండలంలోని తెనుగుపల్లెలో జన్మించాడు. ఇతను సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవులు వారు రచించిన రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు, ట్రాన్స్లేట్ చేశాడు. ఇక ఇతను ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రూబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రూబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు ఇవి ఇతని రచనలు. అమ్జద్ రూబాయిలు అనువాదానికి 1964 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉత్తమ అనువాద రచన పురస్కారం అనేది లభించింది. ఇక మరో రచన స్వరలయలు. ఈ గ్రంథానికి 2011 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. కాకతీయులు తెలుగు విశ్వవిద్యాలయాలు అంటే కాకతీయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఇతనికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసి సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది.
ఇక పాఠ్యభాగ ప్రవేశికను చూసినట్టయితే సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు, ఆంధ్ర బెల్హన బిరుదాంకితుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి బిరుదు ఆంధ్ర బెల్హన. వారి రామచంద్ర ఇగపటు అన్నాడు. గుడి పూజారి మొదట మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు. మసీదు మెట్ల మీద కూర్చొని ఫకీరు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను అని భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తకమీర్ తెలిపాడు. ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ యాదిలోని నుంచి తీసుకున్నారు. ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠ్యాంశాన్ని చదవవలసిందే. ఎందుకంటే మనకు పాఠ్యభాగం మధ్యలో నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మొత్తం లైన్ టు లైన్ చూసుకోవాలి. తాత ఇగపట్టు నీ పాను జర్దా డబ్బి అని నా 4 ఏళ్ల మనవరాలు లావణ్య నా చేతికిచ్చింది. ఆమె కంటే 2 ఏళ్ళు పెద్ద మనవరాలు కావ్య సెలవులో అమ్మమ్మ గారింట ఉన్నది. హైదరాబాదులో ఉండే నా 2 మనవరాళ్ళు హిందీ మాట్లాడతారు. వాళ్ళకు తెలుగు రాదు. అంటే కొన్ని తెలుగు మాటలు హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. కానీ తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారము వాళ్లకు తెలియదు. నాకు అవసరమైన వస్తువులను తెచ్చి ఇచ్చే లావణ్యే నాకిప్పుడు తోడు. 4 ఏళ్ళు పూర్తిగా నిండని లావణ్య ఈగపట్టు అనగానే ఆమెకు ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు అబ్బురపడ్డాను, ఆనందించాను. తాతగారండి, ఇదిగోనండి మీ పాను అన్న మంచి తెలుగే. అయితే ఏ ప్రాంతపు వాళ్ళ తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు ఇంకా మంచిగా ఉంటుంది. కొన్నాళ్ళ కిందట ఒక ముచ్చట యాదికి వచ్చింది. ప్రాకృత, సంస్కృత, ఆంధ్ర భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికల్లో చివరి పేజీని రాసేవారు. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్ అనే పేరుతో రాసేవారు. ఏ పత్రికకైనా చివరి పేజీ అందం. కరంజియా నిర్వహించే బ్లిడ్జ్ పత్రికలో కేకే అబ్బాస్, కరంజియా పత్రికను నిర్వహించిన వ్యక్తి పేరు కరంజియా అనే వ్యక్తి నిర్వహించిన పత్రిక పేరు బ్లిడ్జ్ పత్రిక. కేకే అబ్బాసు రాసే చివరి పేజీ కోసమే కొందరు ఆ పత్రికను కొనేవాళ్ళని ఆ తరం వాళ్ళకి తెలుసు. అయితే ఒక వారం హైదరాబాదు నోటుబుక్లో తమ బాల్యమిత్రుడైన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారు. శాస్త్రి గారు తిరుపతికి వెళ్ళి వచ్చారట. అక్కడి నుంచి తెచ్చిన ఒక లడ్డును తన మిత్రుడైన రామచంద్ర గారికి ఇచ్చినారట. ఇస్తూ వారన్నమాట వారి భాషలోనే రాసినారు రామచంద్ర గారు. అదే మొదటి వాక్యం. వారి రామచంద్ర ఇగపట్టు తిరుపతి లడ్డూ. మా లావణ్య వాక్యం వినగానే రామచంద్ర గారు రాసిన వాక్యం యాదికి తగలడం సహజమే. వారి రామచంద్ర ఇగపట్టు అన్న కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితులు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసిన విక్రమాంక దేవ చరిత్రమే ప్రౌఢ వ్యాకరణాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించినారు. అది చాలా పెద్ద పుస్తకం. దాన్ని వారు జీవితకాలంలో మొత్తం వేసినట్లు లేరు. అక్కడక్కడ కొన్ని అచ్చైన పదాలు కనిపిస్తాయి. బిల్హన మహాకవిదే అయిన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించుకున్నారు. వారి విక్రమాంక దేవ చరిత్ర అచ్చు కాకున్న రాతప్రతి మీదనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు మొదలుకొని ఆనాటి మహాపండితులు ప్రశంసాపూర్వకాలైన అభిప్రాయాలు నేను చదివాను. వారు ఆంధ్ర బిల్హన బిరుదాంచితులు. ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహ బిరుదు, ఆంధ్ర బిల్హన అనే బిరుదు ఇతనికి కలదు. నేను వారి దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చుండి తరచుగా జాబులు రాస్తూ వారి ద్వారా అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి వారు నా గురుస్థానీయులు. అంతటి వారు వారి రామచంద్ర ఇగపట్టు అని అనడం వింతగా అనిపిస్తుంది కదా. అది వారికి పసందైన ప్రాంతీయ భాష. ఇక్కడ ఒక చిన్న ముచ్చట యాది చేసుకుంటున్నాను. ఈ నడుమ వ్యాస పూర్ణిమ సందర్భాన బాసర సరస్వతి క్షేత్రంలో ఎందరో వ్యాస వాంగ్మయం మీద అధికారం ఉన్న పండితులు, పౌరాణికులు ప్రసంగించారు. ఒకనాటి వ్యాస భారతం మీద ప్రసంగం ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృతం ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత జీవితం గడుపుతున్న కె కమల గారు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సంస్కృత ప్రొఫెసర్ ఆమెను చూస్తూ ఉంటే, వాగ్దాటి వింటూ ఉంటే ఎందరో యాదికి వచ్చినారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను. ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె.
మా గురువు పుత్రిక నమస్కరించినాను. లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. ఇక నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసులో డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజ్ పదవిలో ఉద్యోగ విరమణ చేసినారు. ఇక మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది. సూరవరం ప్రతాపరెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లానే. వారి రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది. రెడ్డి గారి స్వగ్రామం నీళ్లులేని ఇటిక్యాలపాడు ఒకప్పుడు నిజాం రాజ్యంలో రాయచూర్ జిల్లాకు చెందింది. భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరింది, కొంత భాగం మహబూబ్ నగర్లో జిల్లాలో కలిసిపోయింది. ఇక ఈ ఇటిక్యాలపాడు, ఆలంపూర్ నేడు మహబూబ్ నగర్లో ఉన్న ఒకప్పుడు రాయచూర్ జిల్లాలోనివే. ఆలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు, పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో గడియారం వారొకరు. ఇక వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు కాబట్టి నాకు గురుస్థానీయులే. నల్లగొండ జిల్లా తెలుగు కూడా సొంపైందే. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు హైదరాబాద్లో ఉన్నారు. 50 ఏళ్ల కిందటి వరకు నల్లగొండలో ఏదో ఆశ్రమంలో అంబటిపూటి వెంకటరత్నం గారనే కవి ఉండేవారు. వత్సలుడు మొదలైన రమ్యమైన కావ్యాలు ఎన్నో రాసినారు. ఈ వత్సలుడనే కావ్యాన్ని రాసింది అంబటిపూటి వెంకటరత్నం. రమ్యమైన కావ్యాలు రాశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో కొందరు వారి శిష్యులు. పరిషత్తు నిర్వహించే పరీక్షల్లో అంబటిపూటి వారు ఏదో కావ్యము, కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్లో ఉండేది. నేను వారి గ్రంథాలు చదివినాను కానీ వారి పరిచయం పొందలేదు. వారు కూడా వేలూరి వారి శిష్యులే. వేలూరి వారి ఏకలవ్య శిష్యునైన నేను ఏమి నేర్చుకున్నానో కొండూరి వీరరాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులే. ఇప్పుడు అంతగా గుర్తులేదు కానీ ఇదిగో ఈ మాత్రం రాయగలుగుతున్నాను. తెలుగులోనూ ఉర్దూలోనూ ఎందరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో అదంతా రాయాలంటే ఒక పుస్తకం అవుతుంది. ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాష పలుకుబడి గురించి. పలుకుబడి, నుడికారం, జాతీయాలు అనేవి వాటిని ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉంది. వాటిని రోజ్మర్రా, మొహవీరా, వీటిని పలుకుబడి, నుడికారం, జాతీయాలు, ఈ మూడింటిని ఉర్దూలో ఏమంటారంటే రోజ్మర్రా, మొహవీరా అంటారు. ఉర్దూ మొహవీరాల గురించి తర్వాత రాస్తాను. అది రాయందే ఈ ముచ్చట్లు ముగియవు. వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అనవచ్చు. ఇక్కడ టక్సాలి తెలుగు అంటే వరంగల్ తెలుగు అని అర్థం. ఇక్కడ వరంగల్ తెలుగుని ఏమంటారంటే టక్సాలి తెలుగు. ఇక ఢిల్లీ ఉర్దూను టక్సాలి ఉర్దూ అని అంటారు. ఇక్కడ టక్సాల అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ. ఇతరులు ఎవరైనా తయారు చేస్తే అవి నకిలీ నాణేలు, అవి చలామణులు లేవు. పైగా ప్రభుత్వం వాటిని జప్తు చేస్తుంది. ఇక ఆడవాళ్ళ నోట అసలైన భాష అనేది వస్తుందని ఇక్కడ రచయిత అభిప్రాయం. మా ఊరిలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు మొదట మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అయ్యా అట్లనవద్దు, శుభమా అంటూ పూజ చేస్తుంటే కళ్ళకు నీళ్లు పెట్టుకోమనటం ఏంది? ఈ సందర్భం మేము అర్థం చేసుకుంటాం కానీ ఇంకో సందర్భం దీన్ని అర్థం వేరే అవుతుంది. తెలుగులో ఎట్లా అనాలో తెలియని మీరు ఇటువంటి తెలుగులోనే ఎందుకు చెప్తారు? మాకు మరాఠీ వచ్చు కదా, మరాఠీలో చెప్పండి అంటాను. కానీ అతడు వినడు. మధ్యలో కు అనే షష్ఠి చేరుస్తాడు. అది కొంత నయమే. కన్నీళ్లు పెట్టుకోండి అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణ్యం. వరంగల్లో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లో ఎక్కడో ఒక అచ్చైన తెలుగు నుడి వినిపిస్తుంది. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే మనం వినగలం. ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహల్లో ఉండే బేగముల భాష శుద్ధమైందని అప్పటి విద్వాంసుల అభిప్రాయం. అందుకే పొల్యూట్ కాని ఉర్దూ భాషను బేగమాతి జుబాన్, మహెల్లాతి జుబాన్ అని అంటారు. అంటే స్వచ్ఛమైన ఉర్దూని ఏం పేర్లతో పిలిచేవారంటే బేగమాతి జుబాన్, మహెల్లాతి జుబాన్ అని. పొల్యూట్ కాని ఉర్దూ అంటే స్వచ్ఛమైన ఉర్దూని ఈ పేర్లతో పిలిచేవారు. మా చిన్నతనంలో ఆగా సాహెబ్ అనే ఉర్దూ ప్రొఫెసర్
ఆగా సాహిబ్ అని ఉర్దూ ప్రొఫెసర్ నిజాం కాలేజీలో పనిచేసేవారు. అతని పేరు అనగానే హైదర్ హుసేన్ అనుకుంటానే కానీ గట్టిగా అనలేము. అతడు గంటలు గంటలు ఢిల్లీ బేగమాతి జుబాన్లో ప్రసంగించేవారు. వరంగల్ తెలుగు గురించి కూడా మాట్లాడుతుంటాను కదా. ఒక సంవత్సరం పెద్ద కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. సాధారణంగా కాళోజీ ఇంట జరిగే వర్ధంతి జయంతి సభల్లో పాల్గొనేవాడిని. నాకు పిలుపు వచ్చేది, లేదా నేనే వెళ్ళేవాడిని. ఆ సభల్లో చిన్నపాటి కవి సమ్మేళనం, చిన్నపాటి ఉర్దూ ముషాయిరా, కొన్ని ప్రసంగాలు జరిగేవి. తర్వాత ఇక్కడ 2-3 గాయకులు మీరా సంగీత సభ వాద్యాల మీద షాద్ గజల్లు వినిపించేవారు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, ఇతని కలం పేరు షాద్. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, పెద్ద కాళోజీ కలం పేరు షాద్. నేను వెళ్ళేటప్పుడు సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలను వినిపిస్తున్నారు. ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులై ఉన్నారు. వారెవరో నాకు తెలియదు. అక్కడ అందరూ తెలుగు విద్వాంసులుండగా, అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షతను వహించడం ఏంటి అనుకున్నాను. కాళోజీలకు ఆప్తుడేమో అనుకున్నాను. రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాడిని. కానీ ఉత్తమ కవితలు కథలు రాసిన ఆ రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ యాది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను. నేను ప్రస్తావించని వాళ్ళను అనేకులు. అందుకే కవి సమ్మేళనం తర్వాత అధ్యక్షుల వారు లేచి మాట్లాడినారు. అచ్చమైన వరంగల్ ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలనంతగా ఆశ్రయించకుండా, తెలుగు ఉర్దూ పదాల జ్యోతికి వెళ్లకుండా తమ మనసులో భావాలను వెల్లడించినారు. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. అధ్యక్షుల వారు కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగు మాట్లాడే సాహసం చేయలేదు. ఉర్దూలో మాట్లాడతాను అని మాట్లాడే 4 మాటలు ఉర్దూలోనే మాట్లాడినారు. అధ్యక్షుల వారిలాగే కల్తీ లేని వరంగల్ తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరన్నారు అక్కడ. ఇతరులు ఉన్నారు. వార్తాపత్రికల్లో కొన్నాళ్ళు ఉర్దూ కవుల గురించి రాసినాను. ఇప్పుడు యాది రాస్తున్నాను. ఆ కాలం నుంచి నా రచనలు చదువుతున్న గుంటూరు విద్వాంసులు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని జాబులు రాస్తున్నారు. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. మీరు ఆ ప్రాంతం వారేనా? మా ప్రాంతానికి ఎప్పుడు రాలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు. వారు ఏ ఉద్దేశంతో ఎట్లా ప్రశ్నిస్తారో తెలియదు అని అది నా ప్రశంసగానే భావిస్తాను. తెలంగాణలోనే ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేట్లు రాస్తున్నానంటే విశేషమే కదా. ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతుంది. గత మార్చిలో మాత్రం కారా మాస్టర్ గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చినాను. అక్కడ ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడ తెలుగు అయినా ఒక్కటే. వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు. నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసినవాన్ని. అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంధిక భాష రాసే కాలంలో పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యవహారిక వ్యాధులతోనే గొంతు కలిపేవాడిని. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బల్లో చదువుతుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బల్లో మాట్లాడే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యవహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే బల్లలో చదువుతున్నారు. అయితే మాండలిక భేదాలు అటుంచి ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొంగి చూడటం కాదు, దిద్దుకోవడం కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగుననుకుంటున్న భాషల్లో కలుపుకోవడం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఇందులో పండితుల, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఈ నడుమ ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగులోనే మాట్లాడండి అని చెప్పడము, తెలుగులోనే రాయండి, తెలుగులోనే మాట్లాడండి అని చెప్పడం జరుగుతుంది. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడ తెలుగు అని. ఉర్దూ సాహిత్యంలో పండితులు ఫారసీ సమాసాల కంటే, ప్రజల పలుకుబడి కంటే ప్రాధాన్యమని రాసినవారు కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తకిమీర్. అతని కవిత గాంభీర భావ భరితమైన భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైంది. ఎవరో అతన్ని అడిగారట, ఉస్తాద్ ఫారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు కదా మీరు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని అన్నారు.
శుక్రవారం ఢిల్లీ జామా మసీద్ మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటు ఇటు వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుకుంటారు. అవి వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత గదా అన్నాడట మహాకవి మీర్ తక్మీర్. ఒక షేర్ కూడా దీనిపైన రాశాడు. గో మేరే షేర్ హై ఖవాస పసంద్, ఫర్ మేరే గుఫ్తగు అవామ్ సే హై. ఇతని షేర్ ఒకటి. ఈ షేర్ రాసిన వాళ్ళు ఎవరంటే మహాకవి మీర్ తక్మీర్. ఈ షేర్ ఏంటంటే గో మేరే షేర్ హై ఖవాస్ పసంద్, ఫర్ మేరే గుఫ్తాగు అవామ్ సే హై అనే ఒక షేర్ని రాశారు. ఖాస్ ఆమ్ అనే రెండు మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనదని. ఇక్కడ అర్థాలు చూడండి. ఖాస్ అంటే అర్థం ఏంటిదంటే ప్రత్యేకమైనది, స్పెషల్. దాని బహువచనము ఖవాస్ అంటే విద్వత్తులోనూ, సంపదలోనూ, హోదాలోనూ ప్రత్యేకమైన వాళ్ళు. తర్వాత ఆమ్ అంటే అర్థము సామాన్యం. అవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, కామన్ పీపుల్. కవి ఏమంటున్నాడంటే నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని ఈ పాఠ్యభాగం సమాచారం ఉంది. ఇక్కడ పాఠ్యభాగం వెనుక మనకు వ్యాకరణాంశాలు ఇచ్చారు. ఈ భాషాంశాలను చూద్దాం ఇప్పుడు. ఈ భాషాంశాల్లోని పదజాలను చూసినట్టయితే సొంత వాక్యాలు ఇచ్చారు. యాది చేసుకొను. వాక్య ప్రయోగం ఈ విధంగా: నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాం. పసందు నా మిత్రుని ఇంట్లో పండుగ నాడు చేసిన మిఠాయిలను మంచి పసందుగా ఉన్నాయి. రమ్యం బెంగుళూరు వద్ద గల బృందావన్ పూల తోటలో బహు రమ్యంగా ఉన్నాయి. క్షేత్రం ఇది ఉత్తరాది పుణ్యక్షేత్రాల్లో కాశీ క్షేత్రం విశిష్టమైనది. ఇక నానార్థాలు చూసినట్టయితే కవి అనే పేరుకు నానార్థము కావ్యము రాసినవాడు, శుక్రుడు, నీటి కాకి. క్షేత్రం అనే పదానికి నానార్థం పుణ్యస్థలం, భార్య, వరిమడి. ఇక పర్యాయ పదాలు ఇక్కడ చూసినట్టయితే ఇల్లు, గృహం అనే పదాలకు పర్యాయ పదం సదనం, గేహం. పొగడత, స్తోత్రం అనే పదాలకు పర్యాయ పదాలు ప్రశంస. ఇక్కడ ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలు ప్రకృతి వికృతులు. దీంట్లో మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తున్నది. అంటే భాష అనే పదం ప్రకృతి పదం, దీనికి వికృతి పదం భాష. నాది ప్రజా కవిత. ఈ కవిత అనే పదము ప్రకృతి పదం, దీనికి వికృతి పదం కయిత. మా అమ్మమ్మ రోజు కథ చెప్తున్నది. ఇక్కడ కథ అనేది వికృతి పదం, దీనికి ప్రకృతి పదం కథ. కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది. ఇక్కడ ఇంతి అంటే వికృతి పదం, దీనికి ప్రకృతి పదం స్త్రీ. వ్యుత్పత్తార్థాలు. ఇక్కడ వ్యుత్పత్తార్థాలు చూసినట్టయితే అజ్ఞానమనుడు అంధకారాన్ని తొలగించేవాడు ఎవరంటే గురువు. భాషింపబడినది ఏంటిదంటే భాష. ఇక వ్యాకరణాంశాలు చూసినట్టయితే ఇక్కడ సామాన్య వాక్యము ఇచ్చాడు, దీన్ని సంయుక్త వాక్యాలుగా రాయాలి. దీన్ని సంయుక్త వాక్యాలను ఇచ్చారు, దీన్ని సామాన్య వాక్యాలుగా రాయటం చూడండి. ఇక్కడ తిరుమల రామచంద్ర గారు సంస్కృత, ఆంధ్ర భాషల్లో పండితుడు. ఇది సంయుక్త వాక్యం. దీన్ని సామాన్య వాక్యంలో రాయాలంటే తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు, తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. అంటే సామాన్య వాక్యంలో రాసేటప్పుడు నామవాచకం అనేది 2 సార్లు వస్తుంది. ఇదే పదము సంయుక్త వాక్యంలో రాసేటప్పుడు 2వసారి మనము వాడే నామవాచకం అనేది కట్ చేస్తారు. దీన్ని 2వసారి వాడే ఈ నామవాచకము సంయుక్త వాక్యంలో రాయం. ఒక్కసారి మాత్రమే తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో, ఆంధ్ర భాషలో పండితుడు. అంటే 2వసారి వచ్చే ఈ క్రియ కూడా 2వసారి రాదు. తర్వాత నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాణ్ణి. ఇది సంయుక్త వాక్యంలో ఉంది.
సంయుక్త వాక్యంలో ఉంది కాబట్టి దీన్ని సామాన్య వాక్యంలో రాయాలి. ఇప్పుడు నేనొకప్పుడు ఇక్కడ పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. దీంట్లో రెండోసారి సామాన్య వాక్యంలో రాసేటప్పుడు మనము ఈ నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని అని ఉన్నది కదా, దీన్ని మనము సంయుక్త వాక్యంలో రాసేటప్పుడు నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో, వ్యాసాలు పుస్తకాలు రాసేవాడిని అని ఉంది. దీన్ని మనము సామాన్య వాక్యం రాసేటప్పుడు విడివిడిగా రాయాలి. నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని, నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. దీని సంయుక్త వాక్యం చూసినట్లయితే నేనొకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. ఓకే, ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరు వేరు. ఇది సంయుక్త వాక్యం. దీన్ని ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. అంటే సంయుక్త వాక్యం రాసేటప్పుడు ఇంట్లో అనే పదము రెండోసారి రాదు. తర్వాత సంయుక్త వాక్యాలుగా మార్చాలి. తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. ఇది సామాన్య వాక్యం. ఇప్పుడు ఈ సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంగా రాయాలంటే తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. తర్వాత నల్లగొండ జిల్లాలో ఎందరో కవులున్నారు, నల్లగొండ జిల్లాలో కథకులు ఉన్నారు, నల్లగొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నామవాచకము ఇన్నిసార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది సామాన్య వాక్యం. ఇక్కడ నల్లగొండ, ఇక్కడ నల్లగొండ, ఇక్కడ నల్లగొండ అని వచ్చింది కాబట్టి ఇది సామాన్య వాక్యం. ఇన్నిసార్లు విడివిడి వాక్యాలు చెప్పారు కాబట్టి. దీని సంయుక్త వాక్యం రాసేటప్పుడు ఏంటంటే రిపీట్ అయిన నామవాచకం ఏదైతే ఉందో ఈ నల్లగొండ అనే పదము తర్వాత పదాలలో రాకుండా నల్లగొండ జిల్లాలో ఎందరో కవులు, తర్వాత కథకులు, పత్రికా విలేకరులు ఈ ఉన్నారు అనేది మనము సంయుక్త వాక్యంలో రాస్తాము. తర్వాత నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, నమాజు చదివి ఎందరో పోతుంటారు. ఇది సామాన్య వాక్యం. ఇక్కడ నమాజు, ఇక్కడ నమాజ్ అనే పదం ఉంది. ఇది ఇట్లా విడివిడిగా పదాలు రాసినప్పుడు దీన్ని సామాన్య వాక్యాలు అంటాం. సంయుక్త వాక్యం రాసేటప్పుడు రెండవసారి వచ్చే ఈ నమాజు తర్వాత దీన్ని తీసేస్తాం మనం. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, ఎందరో వస్తుంటారు పోతుంటారు అనేది సంయుక్త వాక్యం. తర్వాత సంశిష్ట వాక్యాలుగా మార్చాలి. ఇక్కడ సంశిష్ట వాక్యాలంటే మనకి అంబడిపూటి వెంకటరత్నం కావ్యం రాశాడు, అంబడిపూటి వెంకటరత్నం అచ్చు వేయించాడు. ఇది నామవాచకం అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి ఇది సామాన్య వాక్యం. దీన్ని ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన ఈ నామవాచకాన్ని తర్వాత దీన్ని రెండోసారి తొలగించాలి. అంబడిపూటి సంశిష్ట వాక్యంలో అంబడిపూటి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు. నెక్స్ట్ గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు. ఇక్కడ గడియారం రామకృష్ణ, ఇక్కడ గడియారం రామకృష్ణ వచ్చింది కాబట్టి ఇది సామాన్య వాక్యం. కాబట్టి దీన్ని సంశిష్ట వాక్యంగా రాయాలంటే ఒక నామవాచక రెండోసారి వచ్చే నామవాచక పదాన్ని తొలగించి దాన్ని పూర్తి వాక్యం రాయాలి. గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి, ఇక్కడ ఈ క్రియ అనేది పూర్తి అయిన ఈ క్రియను అసమాపక క్రియగా మార్చాలి. ఇక్కడ క్రియ పూర్తి అయినట్లు ఉంది, భూతకాల ఉన్నదాన్ని దీన్ని అసమాపక క్రియగా మార్చాలి. ఇక్కడ గడియారం రామకృష్ణ మంచి పాండిత్యం సంపాదించి దీనిని తర్వాత అనేక సన్మానాలు పొందారు అనేది రాయాలి. నెక్స్ట్ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు, కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. ఇది సామాన్య వాక్యం. యాక్చువల్గా ఇక్కడ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి అనేది ఇంకో పదం ఇక్కడ రావాల్సి ఉంటుంది, ప్రింటింగ్ మిస్టేక్. ఇది సామాన్య వాక్యం. అయితే రెండవసారి రాసేటప్పుడు మనం కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి అని రాసి ఇక్కడ అనువదించాడు, ఇది పూర్తయిన వాక్యం. దీన్ని అసంపూర్తి వాక్యంగా రాసి అనువదించాడు అనేదాన్ని అనువదించి అని రాసి తర్వాత కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడని రాయాలి. ఇది సంశిష్ట వాక్యం అవుతుంది. ఇది తర్వాత మనకు ఈ పాఠ్యాంశం కింద రుగాగమ సంధి అనేది ఇచ్చారు. ఇక్కడ రుగాగమ సంధి
ఈ క్రితి పదాలను గమనించి విడదీయండి. పేదరాలు, బీదరాలు, బాలింతరాలు. అయితే ఈ పేదరాలు, బీదరాలు, బాలింతరాలు అనే పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో మనం చూసినట్టయితే దీంట్లో పేద ప్లస్ ఆలు, బీద ప్లస్ ఆలు, పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. అంటే ఇక్కడ పేద ప్లస్ ఆలు పేద రు ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీద ప్లస్ రు ప్లస్ ఆలు బీదరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింత ప్లస్ రు ప్లస్ ఆలు బాలింతరాలు. అంటే ఇక్కడ మనకి పై 3 సందర్భాల్లో పదంలో ఆలు 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 అనే పదాలు ఇట్లా వచ్చాయి. పేదరాలు, బీదరాలు, బాలింతరాలు. అంటే ఈ పై 3 సందర్భాల్లో పదము ఆలు అనే పదము మనకి ఒక మిత్రుడి వలె అదనంగా వచ్చి చేరింది కాబట్టి దీనిని ఆగమం అంటారు. మనకి మిత్రుడి వలె వచ్చి యాక్చువల్గా మనము పేద రాలు, బీద రాలు, బాలింత రాలు అనే పేద బీద బాలింత ఈ పదాలకు ఆలు అనే పదము చేరింది, పరమైంది అంటే వచ్చి చేరింది. పేద బీద బాలింత మొదలైన శబ్దాలను మనం ఏమంటామంటే పేదాదులు అని పిలుస్తాము. పేద బీద బాలింత అనే ఈ పదాలను పేదాదులు అని అంటాము. పేదాది పదాలకు ఆలు అనే పదం కలిసినప్పుడు రు అనే అక్షరము అదనంగా వచ్చింది. రు అనే పదము అదనంగా వచ్చింది. ఇక్కడ రు 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 అనే పదము 3 సార్లు ఇట్లా అదనంగా వచ్చింది. ఇట్లా రు అనేది అదనంగా రావడాన్ని ఏమంటామంటే రుగాగమం అంటారు. ఈ ఆగమం అనేది ఇది మిత్రుడి వలె వచ్చింది కాబట్టి మిత్రుడి వలె ఏ అక్షరం వచ్చింది? రు అనే అక్షరము మిత్రుని వలె వచ్చి పేదాది శబ్దాలకు వచ్చి చేరింది. దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు మనం. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం అవుతుంది అని కూడా చెప్పవచ్చు. అంటే పేదాది శబ్దాలు అంటే పేదరాలు, బీదరాలు, పేద బీద బాలింత అనే పదాలను పేదాది శబ్దాలు అంటాం. వీటికి ఆలు శబ్దము పరమైతే రుగాగమం వస్తుంది. ఇక్కడ పైన చెప్పిన ఇక్కడ 3 పదాలలో పూర్వపదము విశేషణం, ఉత్తర పదం విశేష్యం. ఇక్కడ పూర్వపదం విశేషణం, ఉత్తర పదం విశేష్యం అంటే నామవాచకంగా వచ్చి చేరుతుంది. ఇలా విశేష్యాలతో కూడిన పదాన్ని మనం ఏమంటామంటే కర్మధారాయ సమాసం అంటాము. అంటే పూర్వపదం విశేషణమై ఉండి, విశేషణం అంటే అడ్జెక్టివ్, ఉత్తర పదం విశేష్యం అంటే నౌను నామవాచకంగా ఉంటే పూర్వపదం విశేషణం, ఉత్తర పదం విశేష్యం అంటే నామవాచకంగా ఉన్న విశేష్యాలతో కూడిన పదాన్ని మనం ఏమంటామంటే కర్మధారాయ సమాసం అని అంటాము. ఇక్కడ విశేషణం విశేష్యాలు అంటే ఇలా విశేష్యాలతో కూడిన పదాన్ని మనము కర్మధారాయ సమాసం అని అంటాము. అంటే ఈ కర్మధారాయ మందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్టు ఇక్కడ మనకి ముద్దరాలు అంటే ముద్ద ప్లస్ రు ప్లస్ ఆలు, ముద్దరాలు అంటే ఇది రుగాగమ సంధి అవుతుంది. నెక్స్ట్ జవరాలు, జవ ప్లస్ రు ప్లస్ ఆలు ఏమవుతుందంటే జవరాలు అవుతుంది. జవరాలు అనేది కూడా రుగాగమ సంధి. నెక్స్ట్ మనుమరాలు, మనుమ ప్లస్ రు ప్లస్ ఆలు అనేది ఆలు అనే పదం వచ్చింది కాబట్టి ఇది రుగాగమ. కొమరాలు, కొమ ప్లస్ రు ప్లస్ ఆలు, కొమరాలు అనేది రుగాగమ సంధి. ఓకే, రుగాగమ సంధి. ఇక్కడ పైన చెప్పిన పేదాది శబ్దాలు తెలుగు పదాలు. ఇప్పుడు సంస్కృతానికి సమానమైన తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ గుణవంత ప్లస్ ఆలు, బుద్ధిమంత ప్లస్ ఆలు, శ్రీమంత ప్లస్ ఆలు అంటే గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు, బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు, శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు. ఈ సందర్భాలలో కూడా రు అనేది వస్తుంది, కానీ స్వల్పమైన తేడా వచ్చింది. గమనించారా? అదేమిటో పరిశీలిద్దాం. గుణవంత ప్లస్ ఆలు గుణవంత ప్లస్
ఊ ఆలు, ఊ ప్లస్ ఆలు అనేది వచ్చింది. గుణవంతు ప్లస్ ఆలు, గుణవంతు, రు ప్లస్ ఆలు, గుణవంతురాలని వచ్చింది. ఇక్కడ శ్రీమంత ప్లస్ ఆలు, శ్రీమంత ప్లస్ ఊ ప్లస్ ఆలు, ఊ అనేది శ్రీమంతు ప్లస్ ఆలు, శ్రీమంతురు ప్లస్ ఆలు, శ్రీమంతురాలు అయింది. అలాగే బుద్ధిమంత ప్లస్ ఆలు అంటే బుద్ధిమంత ప్లస్ ఊ ప్లస్ ఆలు, బుద్ధిమంతు ప్లస్ ఆలు, బుద్ధిమంతు ప్లస్ రు ప్లస్ ఆలు, బుద్ధిమంతురాలు అయింది. అంటే ఈ పై 3 చోట్ల కూడా ఆలు కలిస్తే మొదటి పదం చివర ఉన్న అచ్చు అకారానికి బదులుగా ఏమైందంటే ఉకారం అనేది వచ్చింది. తర్వాత రుగాభగం అయింది. దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే కర్మధారాయము నందు తత్సమ శబ్దాలకు, కర్మధారయం నందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారము వచ్చి రుగాగమము అవుతుందని ఈ సంధి యొక్క సూత్రము. ఇక దీంట్లో సూక్తిని మనం గమనించినట్టయితే ఇక్కడ ప్రాజెక్టు పని కొంత ఇచ్చారు. ఇక్కడ యాది అనేది సామల సదాశివ యొక్క జీవిత చరిత్ర కాబట్టి ఇక్కడ విద్యార్థులకు గాంధీజీ సత్యశోధన, సామల సదాశివ యాది, కాళోజీ జీవిత చరిత్ర నాగొడవ, దాశరథి రంగాచార్య జీవిత చరిత్ర జీవనయానం, గడియారం రామకృష్ణ శర్మ జీవిత చరిత్ర శతపత్రం మొదలైన వారి జ్ఞాపకాలు, అనుభవాలు గ్రంథస్థమై ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక గ్రంథాన్ని సేకరించి అందులో విషయాలను చదవండి అని, వాటిలో మీకు నచ్చిన ఒక సంఘటనను పేర్కొంటూ ఎందుకు నచ్చిందో తెలుపుతూ నివేదిక రాయమని ఇక్కడ ప్రాజెక్టు పని ఇచ్చారు. దీంట్లో మనకి ఈ బుక్కులు ముఖ్యం. గాంధీజీ జీవిత చరిత్ర పేరు సత్యశోధన, సామల సదాశివ జీవిత చరిత్ర పేరు యాది, కాళోజీ నారాయణరావు జీవిత చరిత్ర పేరు నాగొడవ, దాశరథి రంగాచార్య జీవిత చరిత్ర పేరు జీవనయానం, గడియారం రామకృష్ణ శర్మ జీవిత చరిత్ర పేరు శతపత్రం. వీరి ఈ సంబంధించిన ఈ గ్రంథాలలో వాళ్ళ జ్ఞాపకాలు, అనుభవాలను గ్రంథస్థం చేశారు. ఈ పాఠ్యాంశం మనకి ఇచ్చిన సూక్తి చూసినట్టయితే మనకి ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువ కరువైపోతే అది కంఠశోష అంటూ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఈ సూక్తిని రాశారు. ఇది 10వ తరగతిలోని 2వ పాఠ్యాంశమైన ఎవరి భాష వాళ్లకు వినసొంపు డాక్టర్ సామల సదాశివ రాసిన ఈ పాఠ్యాంశం. తర్వాత వీడియోలో మరొక పాఠ్యాంశంతో వీర తెలంగాణ అనే పాఠ్యాంశాన్ని తర్వాత వీడియోలో చర్చించుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవి డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో డిఎస్సి సంబంధించిన ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో సేవ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.